ప్రార్థనాపూర్వకంగా ఉండండి. కొద్ది నిమిషాలు దేవుని పాదాలు పట్టుకుని మనకి కావలసిన దీవెనలు ఆశీర్వాదాలని పొందుకుందాం. అందరూ కూడా మీ జీవ గ్రంథాలు తెరవండి. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 17వ వచనాన్ని చూద్దాం. 55వ కీర్తన 17వ వచనం. నేను చెప్పిన 55, 17 సరిగా తీ చెవులకి. 55వ కీర్తన 17వ వచనం. ప్రార్థన చేద్దాం, తర్వాత చదువుతారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసయ్య, ఈ వాక్య భాగంలో మీ బిడ్డలతో మీరే సూటిగా మాట్లాడి మాకు కావలసిన దీవెన ఈవులు మీరు దయచేయమని, ఈ సిలువ చాటు నన్ను మరుగుపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి చదవండి. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున మా శత్రువులు అనేకమై ఉన్నారు, నా ప్రార్థన ఆలకించు. ఈ లోకంలో మనము సంచరించుతూ ఉంటే ప్రేమించే వారి కన్నా శత్రువులే ఎక్కువగా అపవాది మనకి అప్పగిస్తూ వాడు మన మీద అపవాది వేసే వలలో చిక్కుకుంటూ ఉన్నాం. శత్రు సమూహం ఎక్కువైపోయింది, ప్రార్థనా సమూహం తగ్గిపోతూ. ఎందుకంటే అపక్కు చెప్పినట్టుగా ఒక్కొక్కరిని పట్టుకుని వాడి పుట్టలో వేసుకున్నాడంట. ఎవరి పుట్టలో? అపవాది పుట్టలో. శత్రువులు ఎక్కువగా వచ్చినప్పుడు, శ్రమలు నీకు సంభవించినప్పుడు, ఇరుకులు, ఇబ్బందులు సమస్తము నిన్ను ముట్టడించినప్పుడు ఏం చేయాలి? యెహోవాపాతులాగా రాజవస్త్రాలు పక్కన పెట్టి, గోనిపట్ట కట్టుకుని, బూడిద చల్లుకుని క్రీస్తు పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, యెహోవాపాతు అయిన రాజు, ఆ దేశానికే రాజు, ఆ దేశంలో ఉపవాసాన్ని ప్రకటించి, ప్రభువా, ఈ 3 దేశాల వారి మీద, ఈ 3 గుంపులుగా నా మీదకి వస్తూ ఉన్నారని ఆ వార్త వినగానే నాకు ఏమీ తెలియని బలహీనంగా ఉన్నాను గనక వారిని ఎదుర్కోవటానికి నా బలము చాలదు, నా యుద్ధ నైపుణ్యము చాలదు, కేవలము నీవే నాకు దిక్కు, శరణమయ్యా అని పాదాలు పట్టుకున్నాడు. దేశమంతా ఉపవాసాన్ని ప్రకటించాడు. ఇతడు కూడా ఏం చేశాడంట? ఉపవాసం. ఉపవాసం. ఈ ఉపవాసం అనేది మన స్థితిగతులను మార్చుతుంది. నీ కథంతా మార్చేసిద్ది, నీ కుటుంబాన్ని అంతా మార్చేసిద్ది, నీ బిడ్డల్ని, నీ యజమానుడు, నీ భార్యను, సమస్తాన్ని మార్చేసేది ప్రార్థన. నా శత్రువులు నా మీదకి వస్తూ ఉన్నారు అని ఏం చేస్తున్నాడంట? ప్రార్థన. నీవే నాకు దిక్కయ్యా, నీవేనని ప్రార్థన.
నీవు నేను కూడా చేయగలిగితే ఈ 40 దినాలే కాదు, ఇది మోషే మండల దీక్ష కాల పరిపాలన. ఇది ఈ బైబిల్ నీవు పట్టుకున్నాక, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినాక, యేసుక్రీస్తు రక్తాన్ని సేవిస్తుండగా, యేసుక్రీస్తు రక్తాన్ని నీవు జనులకు పరిచయం చేస్తూ, ఆయన శరీరాన్ని భుజిస్తూ, ఆయన రక్తాన్ని సేవిస్తూ, ఆయన మందలో కలిసిన నీవు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా నీ ప్రయాణాన్ని కొనసాగించాలి. నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ ప్రార్థన నీ స్థితిగతిని ఎలా మార్చిందంటే, నీ బిడ్డలు లోకములో ఉంటే వాక్యము నీ దగ్గరికి నడిపించింది. భక్తుడైన సొలొమోను సెలవిచ్చినట్టుగా, బాలుడు నడవవలసిన త్రోవలో వాడికి నేర్పిస్తే వాడు యవ్వనుడి కాలములో వాడు తప్పిపోడు, దేవుని దగ్గరికి రాకుండా ఉండడు. వాడు దేవుని దగ్గరికి వస్తాడు. ఒలీవ మొక్కల వల్లే పెరుగుతాడు. సృష్టికర్త నీడలో పెరుగుతాడు. సృష్టికర్తనే ఆయన ఏం చేస్తాడంట? పెనవేసుకుంటాడు. అప్పుడు అతడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? వీధిలోకి వెళితే దీవెన, పొలంలోకి వెళ్తే దీవెన, స్కూల్లోకి వెళ్తే దీవెన, వ్యాపారంలోకి వెళ్తే దీవెన, ఏది చేసినా దీవెన దీవెన. దేవుని కృప తన మీద మెండుగా ఉంటుంది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు సర్దారుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోవా వారు దండులో ఉన్నారు అని తెలుసుకుని వారు చెల్లా చెదిరైపోయారంట, పారిపోయారంట. మోషే మీదకి యెహోవా మహిమ దిగిరాగానే వారు చెల్లా చెదిరైపోయినట్టుగా న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. ఇక్కడ నీ బిడ్డలు చెదిరిపోయిన నీ బిడ్డలు, ప్రార్థనకి రాకుండా ఉన్న నీ బిడ్డల కోసము నువ్వేం చేయాలి? ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా యేసయ్యా అని ఆయన పాదాలు పట్టుకుంటే నీ బిడ్డల్ని మార్చుతాడు, నీ భార్యని మార్చుతాడు, నీ యజమానుడిని మార్చుతాడు, నీ స్నేహితుల్ని మార్చుతాడు, అందరినీ మార్చుతా 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 మార్పు చెందాలి. అంతకుముందు లోకంలో గొంగలి పురుగులాగా ఉన్నారేమో. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేశావో, ఎప్పుడైతే యేసు పాదాలు పట్టుకున్నావో, ఆనాటి నుండి యోహాను సువార్త 15:4 ప్రకారముగా నీవు నా యందు నేను నీ యందు ఉంటే నీవు బహుగా ఫలిస్తావు. హల్లెలూయా. బహుగా దీవించబడతావని యోహాను భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దేని వలన? ప్రార్థన వలన. అలాగే మొదటి దశలోని పత్రికలోకి రండి. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయములోకి రండి. అదొక చిన్న మాట ఉంది. 5వ అధ్యాయము 17వ వచనం. ఇది కూడా హల్లెలూయా. ఈ స్తుతి దేవునికి ఎప్పుడైతే నువ్వు స్తుతి చెప్పావో, ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకున్నావో, ఎప్పుడైతే ఆయన్ని శరణ కోరావో, ఆయనే నీ పక్షాన అన్ని విజయాలుగా నీకు మార్చుతాడు. రాత్రికి రాత్రే రాజు శాసనాన్ని మార్చిన వాడు నీ దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు నీ దేవుడు. బండ నుండి నీరునిచ్చిన వాడు నీ దేవుడు. ఆకాశము నుండి మన్నాను కురిపించిన వాడు మన తండ్రి. హల్లెలూయా. నీవనుకోవచ్చు, ఈరోజు నా ఇంట్లో ఆహారం లేదు నా బిడ్డలకి, ఈరోజు నా వ్యాపారంలో నాకు ఇబ్బంది కలుగుతుంది, నా ఉద్యోగంలో ప్రమోషన్ లేదు, నాకు ఉద్యోగం రావటం లేదని కుంగిపోతున్నావేమో సహోదరి సహోదరుడా.
ఈరోజే నీ దుఃఖ దినాలు సమాప్తమయ్యేటట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తే, ఆయనతో ఉంటే, ఆయన కలిగి ఉంటే నీవు దీవించబడతావు సుమా, నీవు ఆశీర్వదించబడతావు. అదే కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా ఇంటికి వెళ్ళాం, చూసుకోండి. అక్కడ ఏముంది? నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచనలు సఫలపరుచుతాడంట దేవుడు. ఏంటి? ఈ 2026లో ఈ ఫిబ్రవరి మాసము చివరి భాగంలో ఉన్నానే, ఇంకా కొన్ని గంటల్లో మరొక మాసంలోకి వెళుతూ ఉన్నా నాలో మార్పు లేదే అని కుంగిపోతున్నావా? ఆ కుటుంబంలో నెమ్మది లేదని దిగులు పడుతున్నావా? అవన్నీ దేవుని నామములో తీసివేయునుగాక. హల్లెలూయా. ఎందుకంటే నీ దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు, నిన్ను ఎలాగైనా దీవించగలిగిన వాడు. అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడో, ఇస్సాకుని ఎలా దీవించాడో, యాకోబుని ఎలా మార్చాడో ఇశ్రాయేలుగా మనందరికీ తెలుసు. మరి నిన్ను నన్ను మారవడా? నిన్ను నన్ను మారవడమ్మా? ఎప్పుడు? పూర్ణాత్మతో, పూర్ణ సత్యముతో ఆయన నెమ్మడించాలి. పై పెదవులతో కాదు, నామకార్థ భక్తి కాదు. నీవు ఆయన సొంతమైపోతే ఆయన నీ సొంతం అవుతాడు. ఆయన నీ సొంతం అవుతాడు. అప్పుడే మనకి కలిగినవన్నీ కూడా ఆశీర్వాదాల కోసం నీవు పరిగెత్తాల్సిన పని లేదు, దీవెనల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. ఆయనే ఏది నీకు అవసరమో ఆయన దయచేస్తాడు. ఏ బలహీనత నుండి విడుదల చేయాలో ఆయన ఇస్తాడు. నీ బిడ్డల వివాహాలు ఎలా చేయాలో ఆయన చేస్తాడు. నీ బిడ్డలకు ఎలా ఉద్యోగాలు ఇవ్వాలో ఆయన చేస్తాడు. అది ప్రతిదానికి సమయం కలదని ప్రసంగి సెలవిచ్చినట్టుగా నీవు నిరీక్షణ కలిగి ప్రార్థనలో ఉండాలి. ఏంటో ఉండాలి? ప్రార్థన. ఈ ప్రార్థన అంటున్నారు. ఏంటి పాస్టర్ అంటారా? ఈ ప్రార్థనే నిన్ను పరలోకానికి నడిపించే, ఈ ప్రార్థనే నిన్ను బాగు చేసే, ఈ ప్రార్థనే చనిపోయిన లాజర్ని బయటికి తీసుకురావడానికి కారణం ఏమిటి? తండ్రి అయిన యేసుదేవుడు ప్రార్థన. ఆయన ప్రార్థన ద్వారానే స్వస్థతలు, ఆయన ప్రార్థన ద్వారానే విడుదల, ఆయన ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యమైపోయింది. హల్లెలూయా. తండ్రి అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన లేకుండా ఏది చేయలా. ఆ కానా విందులో ఆ నీటిని రసముగా మార్చేటప్పుడు పోసేయండి నీరు అని అనలా. ఆయన వచ్చి తండ్రిని వేడుకుని ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ పిల్లవాడి దగ్గర 2 చేపలని 5 రొట్టెలను తీసుకుని పంచేలా పైకి వెత్తి కృతజ్ఞతాస్తుతులు చెప్పాడు తండ్రికి. ప్రార్థన ద్వారానే అవి విరిచి వడ్డించగా ఎంతమంది తిన్నారో మీకు తెలుసు, ఎన్ని గంపలు వెళ్ళాయో మీకు తెలుసు. అలాంటి ఆశీర్వాదం మీకు రావాలి అంటే మీరేం చేయాలి? నమ్మకంగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ఆయనకి ఎడతెగని ప్రార్థనగా ఉండాలి, ఎడతెగని ప్రార్థనగా ఉండాలి. కొద్దిసేపు లోకములో, కొద్దిసేపు ప్రార్థనలు, కొద్దిసేపు లోకం, కొద్దిసేపు ఆయన కుదరదు. ఉంటే నాతో ఉండు, లేదా నీ స్థానుసారముగా ఉండంటున్నాడు ప్రభు. బలవంతం లేదు. నీకు ఇష్టమైతేనే రక్షణ పొందు, నీకు ఇష్టమైతేనే మందిరానికి రా, నీకు ఇష్టమైతేనే బైబిల్ చదువు, నీకు ఇష్టమైతేనే ప్రార్థన చేయి. అది ఆయన కోరుకునేది. అప్పుడు నీ స్థితిగతిని మార్చినాక, నీ కుటుంబ వ్యవస్థని మార్చినాక నువ్వే సాక్ష్యం ఇస్తావు. నువ్వే సాక్ష్యం ఇస్తావు. యేసుని నమ్మిన తర్వాత నా స్థితిగతి మారిపోయింది, యేసుని నమ్మినాక నాకు ఈ దీవెనలు వచ్చినాయని నీవే 10 మందికితో పంచుకుంటావు. హల్లెలూయా. సింహాల బోనులో వేసినప్పుడు దానియేలుని ఏమన్నాడు? దానియేలు రాజు అనుకున్నాడు, ఆ ఎముకలు కూడా మిగలవు, ఏమీ కూడా కనిపించవు అనుకున్నారు.
సింహాలకి ఆజ్ఞాపించాడు తండ్రి. దేనికి? అతడు నా కుమారుడు, అతడిని మీరు ముట్టకూడదు, పరిచర్య చేయాలి. హల్లెలూయా. సింహాలు పరిచర్య చేస్తాయి. మనుషులు మందిరంలో పరిచర్య చేయమంటే చేయట్లా. మందిరంలో సేవకుడికి చేదోడు ఓదోడుగా ఉండమంటే ఉంటలా. దేవదూతలు పరిచర్య చేస్తున్నాయి, సింహాలు పరిచర్య చేస్తున్నాయి, కాకులు పరిచర్య చేస్తున్నాయి, అన్ని పరిచర్య చేస్తున్నాయి. కానీ ఈ మానవుడు చేసినట్టుగానే పరిచర్యలు నటిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? నటన 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 నటన. దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయములోకి రండి. 6వ అధ్యాయము 10వ వచనం చదువుగా విందాం. చాలు. హల్లెలూయా. ఏం చేశాడంట? వాడిక యథార్థత యథాపకారముగా. దావీదు కూడా అంటాడు, గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, గొలియాతుని ఎదుర్కోవటానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ నాకు వాడికలేవు. ఇక్కడ దానియేలు వాడికంట. రోజు ప్రార్థన చేయటం వాడిక, దేవుని పాదాలు పట్టుకోవటం వాడిక, దేవునితో మాట్లాడటం వాడిక వాడిక వాడిక. మనకుందా అనుభవం? అనుభవంలోకి మనం వెళ్తూ ఉన్నామా? ఆదివారం వస్తూ కనిపిస్తూ ఉన్నాం, శుక్రవారం కనిపిస్తూ ఉన్నాం. తగిమ 5 రోజులు ఎక్కడో తండ్రి అయిన దేవుడు ఆదాముని కేక వేసినప్పుడు, ఆదామా ఎక్కడ? చెట్టు చాటునున్నావా? టీవీ దగ్గర ఉన్నావా? లోకంలో ఉన్నావా? లోకం ముచ్చట్లో ఉన్నావో అది నీవే పరిశోధించుకో, సరిచేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు సరిచేసుకుంటే. దేవుడు నీవు సరిచేసుకుంటే, యాకోబులాగా ఒప్పుకుంటే నీవు ధన్యుడువు, ధన్యురాలువు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యాకోబు పత్రికలో కూడా చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఏంటంట? చదువు. చాలు. ఏమైనా దొరుకును. ఈనాడు క్రైస్తవులమైన మనము కూడా ఏమి దొరుకునో అని దేవులాడటానికి వస్తున్నాం మందిరానికి. ఏమి దొరుకునో అని మండల దీక్ష చేస్తూ ఉన్నాం. ఏమి దొరుకునో అని ఉపవాసములో పోరాడుతున్నారు. ఈ పోరాటం ఎప్పుడు దాకా తెలుసా? నీ మహిమలో చేరు వరకు, ఈ మట్టిలో కలిసే వరకు, ప్రేమించేదా జీవించేదా నా ప్రాణమున్నంత వరకు అని నీవు పాడగలిగితే, అని నీవు ఉండగలిగితే, ఆయన కోసం ఎదురు చూస్తే, ఆయన లాంతర వేసుకుని దేవులాడి నిన్ను తీసుకుని పరదేశిలో ఉంచుతాడు. హల్లెలూయా. ఎక్కడమ్మా? పరదేశి. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎన్ని దినాలు ఈ భూమి మీద మనము ప్రయాణించినా ఇది అద్దె గుడారం అని సంఖ్యాకారణములు అంటారు. మీరు భూమి మీద ఉంటూ ఉన్నారు, కానీ మీరు పరదేశులే. ఎవరంట? పరదేశులే. మనది దేశము కాదు, ఈ భూమి కాదు, ఈ ఆకాశము కాదు, మనది పరమపురము, పరలోకం.
పరలోకములో పాపము లేదుగా. అక్కడ పాపం లేదు, పళ్ళు కొరుకోవటం లేదు, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవటం లేదు. అక్కడ పరిశుద్ధత ఉంది, పరిపూర్ణత ఉంది. నీవు నీ తండ్రితో కలిసి కోట్లాది దూతలతో నీవు తండ్రి కలిసి యేసు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించటమే శృతియే. నీ స్థితిని మార్చేది శృతియే, నీ ఆవిష్కారాన్ని పొడిగించేది శృతియే. కానీ ఈ భూమి మీద 90 కీర్తనలు అంటాడు కదా, 60 సంవత్సరములు 70 సంవత్సరములు అధిక బలముతో 80 సంవత్సరాలు. ఎలా ఉంటుంది వారి పరిస్థితి? చాలా దారుణంగా ఉంటుంది. వారికి మరొక మనిషి సహాయం లేకపోతే ఏ పని ముందుకెళ్ళదు, ఏ పని ముందుకెళ్ళదు. చేసేవారు కూడా విసుక్కుంటారు, నొచ్చుకుంటారు, గొనుక్కుంటారు, సొనుక్కుంటారు. ఎవరో కాదు సుమా, నీ బిడ్డలే, నీ రక్తధారలతో కొన్న బిడ్డలే. వారే నొచ్చుకుని సొనుక్కుని గొనుక్కుంటారు. అలాగే ఎబ్రీ పత్రికలోకి రండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఎవరు ఏమి లేకుండా నువ్వు ప్రార్థన చేయకుండా విజయం రాదు. ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు జరగబోతున్నాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు దాగుతూ ఉన్నాయి. కానీ దేవుడే నా కలములో ఉంటాడు, ఆ పరీక్ష హాల్లో ఉంటాడు, దిద్దే కలములో ఉంటాడు అని నీకు విశ్వాసం ఉండాలి. అయ్యా యేసయ్యా, ఈ పరీక్ష హాల్లో ఉండు నాయనా, నీకు వందనాలు. నేను రాసే కలములో ఉండు తండ్రి, నీకు స్తోత్రాలు అని రేపు దిద్దేదే కూడా నీవేనయ్యా. ఆ చేతిలో నీ చేతిని ఉంచు. అప్పుడు నువ్వేమని పాడాలో తెలుసా? నా రక్తం యేసు రక్తం, నా గోత్రం యోధా గోత్రం, నా తండ్రి యేసు రాజు. ఆయనే పరీక్షను పాస్ చేపిస్తాడు, ఆయనే మరొక క్లాసులోకి తీసుకెళ్తాడు, ఆయనే ఒక స్టేట్ ఫస్ట్ గా తీసుకొస్తాడు. ఆయనే నీకు మంచి మార్కులతో నిన్ను ఎక్కలేనంత కొండకెక్కించేవాడు నా దేవుడు. హల్లెలూయా. ఎక్కడికి? ఎక్కలేనంత కొండకి. ఒక కర్ర తీసుకుని సద్ది అన్నము మూట కట్టుకుని తలపాగా చుట్టుకుని ఎడారిలో తిరిగి ఎవరైనా దావీదు. ఆ తలపాగాను తీసి కిరీటాన్ని పెట్టాడు నా తండ్రి, ఆ కర్రను తీసి రాజదండం పెట్టాడు నా తండ్రి. ఆ సద్ది అన్నపు మూటను తీసి ఫ్రెష్ ఏంటంట, ఫ్రెష్ ఎక్కడ పెట్టాడు? ఎడారిలో ఉండే ఆ గొర్రెలు కాపరని రాజభవనంలో పెట్టాడు. ఏదైనా చేయగలిగిన వాడు నా దేవుడు, ఏదైనా చేస్తాడు. నీ కథ మొత్తం మార్చేశాడు దావీదు. దావీదు ఎలా ఉన్నాడు? దేవుడు పట్టుకున్నాక, ఆ అభిషేకం పొందినాక ఎలా ఉన్నాడు అంటే అతడు దేవుని మహిమతో పొదిగించబడ్డాడు. హల్లెలూయా. అది దేవుడు ప్రణాళికలో ఉంటే ఏదైనా చేస్తాడు ఆయన. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. దావీదు అనుకున్నాడా? నేను రాజు అవుతానని దావీదు అనుకున్నాడా? ఇంటిలోనే లేకుండా చిన్న చూపు చూశాడు తండ్రి. సహోదరులు పక్కన పెట్టి రాజు కొలువులోకి వెళ్లకుండా కొన్ని గొర్రెలు కొని ఎడారిలోకి పంపించారు. ఎడారిలోకి పంపించారు. ఆ ఎడారిలో ఉన్న వాడిని, వీరు పక్కన పెట్టిన వారిని దేవుడు తెచ్చి వీరందరి మీద అధికారిగా చేశాడు, రాజుగా చేశాడు. మరి నీవు నేను ఎలా ఉన్నావు? అందుకే రాజు దగ్గరికి వచ్చిన, రాజు సింహాసనం మీద ఉన్న, రాజు వస్త్రాలు ధరించిన, రాజు కిరీటం ధరించిన, రాజు దండం ఉన్నా కూడా దేవుడిని మర్చిపోలా దావీదు.
23వ కీర్తనలు అంటాడు కదా, చిరకాలము నేను యెహోవా మందిరములో ఉండాలి. నీ ఇంట్లో ఏసి వదిలిపెట్టి మందిరంలోకి రాలేము. కొద్ది ఎండగా ఉంటే మందిరంలోకి రాలేము. కానీ ఈ రాజైన దావీదు అంటున్నాడు, చిరకాలము నీ మందిరములో ఉంటానయ్యా. 27వ కీర్తన 4వ వచనంలో కూడా అంటాడు, యెహోవా దగ్గర నేను ఒక వరం అడుగుతున్నా. ఏ వరము? నీ మందిరములో ఉండే వరము, నీ దీవెన పొందే వరము, నీతో ఉండే వరము, నీవు నేను కలిసి ఉండే వరం. మన పితరుడైన ఆదాము ఆ బంధాన్ని తెగొట్టుకున్నాడు. ఆ అనుబంధాన్ని, ఆ మహిమ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? అపవాది మాటలు విన్నాడు. నేను కూడా అపవాది మాటలని ప్రార్థన మానుకుంటే ఆ స్నేహం చెడిపోయింది. లోకానికి చోటిస్తే క్రీస్తు చోటు ఉండదు. అందుకే నోవాహు దినాలలో ఓడ కట్టినప్పుడు, కట్టింది వాడ నోవాహు, తలుపు వేసింది నా తండ్రి, తలుపు వేసింది నా తండ్రి. ఎందుకో తెలుసా? నోవాహుకైతే బంధు ప్రీతి ఉంటుంది. వారు కేకలు వేస్తూ ఉన్నారు, వరుసలు పెట్టి, వాయు వరుసలతో పెట్టి కేకలు వేస్తున్నారని తండ్రి అయిన దేవుడు అక్కడ ఉండి, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వేనాడు ప్రార్థన చేయలా? 120 సంవత్సరాలు నీ కోసము బోధిస్తే, నీ కోసం ఓడను సిద్ధపడితే ఒక్కరైనా రాలేదంట. ఏంటంటే ఒక్కరైనా రాలేదంట. ఈనాడు కూడా మనిషి కుమారుడు కాలంలో కూడా ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చెప్పినా ఎవరు కూడా హృదయాలు ఏమైపోయినాయి అంటే కఠినపరుచుకుని వారు పరో రాజులాగా యేసు ఎవడు, యెహోవా ఎవడు, పరిశుద్ధాత్మ ఎవడు అని తీర్మానంలోకి వచ్చి దేవుడి మీద చటాయిస్తున్నారు, దేవుడి మీద నిందలు వేస్తూ ఉన్నారు. కాదు, అది కాదు. నీకోసము 3 మేకులకి వేలాడాడు నా తండ్రి, గమనించావా? నీకోసం 140 కొరడా దెబ్బలు తిన్నాడు, గమనించావా? నీకోసము ఆ పరము నుండి కొన్ని వేల కిలోమీటర్ల నుండి భూమి మీదకి వచ్చి నీకోసము, నా కోసము ఆయన వెల చెల్లించాడే. నీ రక్తము, నా రక్తము, గొడ్ల రక్తము, మేకల రక్తము, కోడల రక్తములో పరిశుద్ధత లేదని ఆ పరిశుద్ధుడే పరమ తండ్రిగా వచ్చి వెల చెల్లించి నిన్ను విముక్తుడిగా చేశాడు, స్వతంత్రుడిగా చేశాడు, శిక్షనిచ్చాడు. దానిని కాపాడుకుంటావా, విడిచిపెట్టుకుంటావు? అది నీ ఇష్టం. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు, తర్వాత ఏం చేస్తాను. అందరూ కూడా తలలు వంచండి, ఏకీభించండి.